హలో. అన్నా ఆ! మైపల్లన్నా ఎవరండి? అన్నా నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండన్న. అన్నా మీ ఛానల్ మైపల్లన్నమేనా? అవునన్నా చెప్పన్నా, తొందరగా చెప్పండి కదా, వేరే పనిలో ఉన్నా, చెప్పండి. అన్నా తొందరగా చెప్తా. హ్మ్. అన్నా హ్మ్. నువ్వు 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 ఈ మధ్యన ఛానల్లో కనిపిస్తలేవే. కనబడతలేదా? మీ ఛానల్ బయటకు వస్తలేవే. కొంచెం మేము కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నామన్నా. ఏదో మాకు 2 ఎకరాల 8 గుంటలు ఉన్నది. ఇప్పటిదాకా రైతు బంధు లేదు. కొంచెం దీని గురించి కొంచెం మీరు దృష్టి పెట్టండి అన్న. అన్న ఈ 1 month లో వచ్చేస్తుంది అంటారు. మీరేమి ఫికర్ పడకండి, మీరు పనిలో ఉండండి. అన్నా మీ అట్లాంటి వాళ్ళు కొంచెం స్పందిస్తేనే మాకు కొంచెం సులువు అవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇది సీజన్ కదన్నా. ఈ సీజన్లో ఇప్పుడు మొన్ననే క్రాప్లు అయిపోయినాయి. ఇప్పుడు కాటన్ ఇంత ఇప్పుడు మొన్ననే పత్తులు అయిపోయినాయి. ఇప్పుడు బాకీలు అడిగితే ఎవడిస్తారన్నా అన్నా? ఇప్పుడు మరి వాళ్ళు 1 month దాకా ఇచ్చేటట్లేరు కదా. మరి 1 month అవుతుందో 15 రోజులు అవుతుందో? కొంచెం మీరు దాని గురించి దృష్టి పెట్టాలన్నా. ఎందుకంటే మేము తల ఎత్తుకొని తిరగలేకుంటున్నాం. మాకు విలేజ్లో కూడా మాకు ఇంత పొడిచి మాట్లాడుతారు అన్న. ఏమంటారు? అగ్నిస్టోళ్ళు. ఎందుకంటే మేము కాంగ్రెస్ తిరిగి మేము ఓట్లు వేయించినాము. ఎందుకంటే ఇక్కడ అదృష్టవశాత్తు ఆయన ఓడిపోయిండు, అది వేరు మాట. ఈ పక్క పార్టీలు ఉంటాయి కదన్నా, బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఇంత వాళ్ళు ఏదో ఇట్లా మాట్లాడతారు కదా, మనిషిని చూసి ఇంకా మరీ ఎక్కువ మాట్లాడతారు ప్రత్యర్థులు. ఇక మాకు దానికి మేము ఏం చెప్పలేదు. ఇప్పుడు మీ పేరు ఏం పేరు? అన్న నా పేరు శంకర్ అన్న. శంకర్ అన్న, ఇప్పుడు పొలం వేసిర్రా మీరు? పొలం ఏం వేయలే అన్న. ఇంకా ఏదో ఇంత జొన్న వేయాలనుకున్నా. ఈ ఈ దీంట్లో కొంచెం కాటన్లో కొంచెం నాకు దిగుబడి రాలేదు ఈసారి. సరే కానీ శంకర్ అన్న, ఇప్పుడు మనం అడిగేది అడుగుదాము. అక్కడ ఖజానా కూడా తక్కువనే ఉన్నట్టుంది. వాళ్ళు 1 by 1 మొన్ననే 50 రోజులు అవుతుంది వచ్చి. అవును. ఆల్రెడీ ఇంకా 6 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పు కూడా తీర్చాలి, ఇటు జీతాలు ఇవ్వాలి, ఇటు మళ్ళీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ రైతులకు రైతు బంధు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ పేపర్ న్యూస్ కానీ ఛానళ్ళు కానీ ఏదో ముందే అది 28 to 29కు ఆల్రెడీ రైతు బంధు చేస్తే 7,000 ఎంతనో చిల్లర వేసిండే, ఆ డబ్బులు ఇచ్చేసి అయిపోతుండే అని చెప్పి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కదన్న. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళైతే అవినీతి చేయలేదు కదా. సరే ఎక్కడనో దగ్గర యూజ్ చేసి ఉంటారు. వాస్తవమే. అది ఏ పార్టీలైనా అది ఏది పదవి ఎక్కడానికి ఎన్నో అబద్ధాలు ఆడతారు. వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఇంతకు మొదలు చేయలే, మాకు తెలిసే అది. అవునన్నా, ఇప్పుడు ఇదే చైతన్యము అప్పుడు దళితుని సీఎం చేస్తాం అన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకు దళితుని ఎందుకు సీఎం చేయలేవు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానే 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేవు? పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? కేజీ నుంచి పీజీ వరకు అందరికి ఉచిత విద్య ఇస్తాను ఇవాళ అన్ని గవర్నమెంట్ స్కూల్ 5,000 స్కూళ్ళు మూసేసినావు, ఎందుకు మరి విద్య ఇస్తాను? మరి అన్ని హాస్పిటళ్ళు నియోజకవర్గానికి హాస్పిటల్ కడతాను, మరి అదెందుకు చేయలేవా అని ఇట్లా బీసీలకు బీసీ లోన్లు, ఎస్సీలకు ఎస్సీ లోన్లు, ఎస్టీలకు ఎస్టీ లోన్లు ఎందుకు ఇవ్వలేదని మనం అప్పుడే ఇంత చైతన్యం ఉంటుంటే ఇంకా బాగుండేది. అన్ని అప్పుల కుప్ప చేసి వెళ్ళిపోయిండు. పెంట చేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు మరి ఆయనకు ₹1 అప్పు కాలేదు. ఆయనకు 300 ఎకరాల భూమి వచ్చింది. వాళ్ళ కొడుకు జన్వాడలో పెద్ద ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బిడ్డకు శామీర్పేటలో శంకర్పేటలో ఫామ్ హౌస్లు వచ్చినాయి. వాళ్ళ అల్లుడికి కోకాపేటలో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు, హెలికాప్టర్లు. మరి అప్పు వాళ్ళకెందుకు కాలేదన్న, మనకే అయింది. ఏం చేస్తాం ఇప్పుడు మనము సరే అన్న ఏదైనా కరప్షన్ చేస్తే నిలదీద్దాము. కొంచెం అడగండి. ఎందుకంటే అడుగుతూనే ఉన్నాం, అడగకుండా ఉంటున్నామా? అడుగుతూనే ఉన్నాం. అడగకుండా ఎట్లా ఉంటాము? ఇప్పుడు మామూలు మీకు వ్యక్తులు మేము అడిగితే మాది ఎవరు పట్టించుకోడా? మీరు ఛానల్ కాబట్టి మీరు కొంచెం మీది పరిచయం ఉంటుంది, నడుస్తుంది మీది అట్లా. నేను అడుగుతాను. ఓకే రైట్. ఓకే 15 రోజులలో స్టార్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే అన్న. ఓకే.